ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ఏదైతే ప్రధానంగా పోతున్నటువంటి కాలువలు గతంలో ఎప్పుడు వరదలు వచ్చినా తుఫాను వచ్చినా నెల్లూరు నగరం కొన్ని ప్రాంతాల్లో అయితే 1వ అంతస్తు వరకు మునిగిపోయిన పరిస్థితి ఉందో ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రత్యేకించి 50 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి నెల్లూరు నగరం గుండా ప్రవహించే 12 కాలువలు కంప్లీట్గా పుడికి తీసి ఎక్కడా కూడా నీటికి అవరోధాలు లేకుండా నీరు పోయేదానికి పక్కాగా డ్రైన్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. గతంలో ఇవన్నీ కూడా కింద ప్రాంతాలన్నీ పొలాలుండి వ్యవసాయ ఆధారిత పరిస్థితులు ఉన్నప్పుడు పెద్ద పెద్ద కాలువలు నీటిపారుదల జరిగే కాలువలు ఇప్పుడు మొత్తం కూడా పట్టణీకరణ అయిపోయి ఎక్కడా కూడా పారుదల లేని పరిస్థితుల్లో ఎక్కడికెక్కడ ఆక్రమించుకొని అడ్డంకులుండి ఇబ్బందులు వచ్చే పరిస్థితి. అయితే నారాయణ సార్ గారు చాలా స్పష్టంగా అధికారులకు ఆదేశించున్నారు. ఎక్కడా కూడా పేదవాడు ఇబ్బంది పడకూడదు. 10 మందికి ఉపయోగపడే పని చేసేటప్పుడు ఒకవేళ నిజంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే ఆ పేదవాడికి ఖచ్చితంగా న్యాయం చేసిన తర్వాత ఆ పని చేయమని చెప్పి చాలా స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చున్నారు. ఈరోజు ఉదయం ఇక్కడ మేము రామిరెడ్డి కెనాల్ అంటాం, దీన్ని రామిరెడ్డి కాలువ అంటాం. రామిరెడ్డి కాలువ పనులు జరుగుతూ ఉన్నాయి, మీరు కూడా చూశారు. ఇది 60 మీటర్ల పొడవుతో ఈ పని జరుగుతూ ఉంది. 70 లక్షల రూపాయల వ్యయంతో 60 మీటర్ల పొడవుతో ఈ రామిరెడ్డి కెనాల్ పని జరుగుతూ ఉంది. ఇదే విధంగా దీని పక్కనే ఎల్లి కాలువ, ఇది 225 మీటర్లు 1,50 లక్షల రూపాయలతో ఇది కూడా పని జరుగుతూ ఉంది. ఈ 2 కాలువలు ఈరోజు పరిశీలనకి అటు ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ నగరపాలక సంస్థ సిపి గారు, స్థానిక నాయకులు అందరితో కలిసి ఇక్కడ పరిశీలన చేయడం జరిగింది. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నారాయణ సార్ గారు ఏ పని చేసినా ఏ పని చేపట్టినా టైం మౌంట్తో ఎప్పటి లోపల పూర్తి చేస్తామని చెప్పి మరీ ఆదేశాలు ఇస్తున్నారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో నెల్లూరు నగరంలో ఉండిపోయే 12 ప్రధాన కాలువలు అన్ని రకాలుగా పూర్తి చేస్తారు. చిన్న ఇబ్బందులు వచ్చినా ఇప్పుడు ఏదైతే 8 కాలువలు పనులు జరుగుతున్నాయి, ఎక్కడా కూడా చిన్నపాటి ఇబ్బంది రాకూడదని ఏదైతే చాలా క్లియర్గా ఉన్నాయో, ఇబ్బందులు లేకుండా ఉన్నాయో, అడ్డంకులు లేకుండా ఉన్నాయో అవన్నీ కూడా స్టార్ట్ చేసి పనులు మొదలుపెట్టి జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఈ 2 కాలువలను కూడా పరిశీలించడం జరిగింది. కాంట్రాక్టర్తో మాట్లాడాం, వీలైనంత త్వరగా ఇవి పూర్తి చేయాలని చెప్పి అధికారులందరూ నారాయణ సార్ ఏదైతే ఆదేశాలు ఇచ్చినారో దానికి అనుగుణంగా కాంట్రాక్టులు కూడా ఎక్కడా కూడా నాణ్యతలో రాజీ పడుతుందని అనేక సందర్భాల్లో నారాయణ సార్ గారు, అది మా పార్టీ నాయకులైనా సరే ఎక్కడా కూడా మీరు కాంప్రమైజ్ కావద్దు క్వాలిటీలో అని చాలా స్పష్టంగా చెప్తున్నారు.